ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో మనము ప్రస్తుతము గమన నియమాలు అనే పాఠ్యాంశాన్ని కొనసాగిస్తున్నామండి. క్లాస్ 4లో మనం ఏం చెప్పుకున్నామంటే న్యూటన్ మొదటి గమన నియమం యొక్క వివరణని విశదీకరించుకున్నామండి. మరి ఈరోజు క్లాసులో జడత్వం అనే ఒక భౌతిక ధర్మం కోసము నేర్చుకున్నామండి. జడత్వము దీన్ని ఇంగ్లీష్లో ఇనర్షియా అంటారు. ఇనర్షియా జడత్వము. ఈ జడత్వ ధర్మం అంటే ఏమిటంటే వస్తువుపై బాహ్య బలము లేదా ఎక్స్టర్నల్ ఫోర్స్ పనిచేయనంత వరకు విరామ స్థితిలో ఉన్న వస్తువు విరామ స్థితిలోనే ఉంటుంది. సరళరేఖా మార్గంలో ఏకరీత గమనంలో కొనసాగిస్తున్న వస్తువు సరళరేఖా మార్గంలో ఏకరీతి గమనంలోనే కొనసాగుతూ ఉంటుంది. వస్తువు యొక్క ఈ ధర్మాన్నే జడత్వమని అంటారు. ఈ జడత్వం యొక్క అంశాన్ని మనము ఇదివరకే 8 మరియు 9 క్లాసుల్లో నేర్చుకున్నామండి. అయినా ఒకసారి మళ్ళీ అంటే 8వ తరగతిలోను 9వ తరగతిలో మనము హై స్కూల్ సెక్షన్లో నేర్చుకున్నాము. మరొకసారి రీకాల్ చేస్తున్నామండి. ఇక్కడ ఇంటర్మీడియట్లో మనకి సిలబస్లో ఉంది, చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, వస్తువుపై బాహ్య బలము పని చేయనంత వరకు విరామ స్థితిలో ఉన్న వస్తువు విరామ స్థితిలో ఉన్న వస్తువు విరామ స్థితిలోనే ఉంటుంది. విరామ స్థితిలో ఉన్న వస్తువు విరామ స్థితిలోనే ఉంటుంది. ఏకరీతి గమనంలో ఉన్న వస్తువు ఏకరీతి గమనంలోనే ఉంటుంది. వస్తువుకు గల ఈ ధర్మాన్ని జడత్వము అంటారు. ఈ జడత్వం అనే అంశాన్ని భౌతిక శాస్త్రానికి పరిచయం చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే గెలీలియో మనకి ఈ జడత్వ ధర్మాన్ని పరిచయం చేశారండి. దీన్ని అభివృద్ధి పరిచిన శాస్త్రవేత్త ఎవరంటే సర్ ఐజక్ న్యూటన్. అయితే దీనికి ఫార్ములా ఏం రాస్తామంటే m=F/a. ఇది ఫార్ములా అండి. m=F/a. పబ్లిక్ పరీక్షల్లో కానీ మన కాంపిటేటివ్ పరీక్షల్లో కానీ నిర్వచనం కానీ సమీకరణం కానీ అడగడండి. ఏమడుగుతాడంటే ప్రశ్న, ఎక్కువ ద్రవ్యరాశి గల వస్తువుకి ఎక్కువ జడత్వం ఉంటుందా అని అడుగుతారండి. ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎందుకంటే ద్రవ్యరాశి ఎక్కువైతే జడత్వము ఎక్కువగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఎక్కువ ద్రవ్యరాశి గల వస్తువుకి జడత్వము ఎక్కువ. అంటే inertia is directly proportional to mass of the substance.
మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఐ మీన్ దట్ అంటే జడత్వం అనేది ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. జడత్వం అనేది ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. మరి జడత్వానికి నియమాలను ప్రతిపాదించింది సర్ ఐజాక్ న్యూటన్. ఎన్ని నియమాలు ప్రతిపాదించారంటే 3 రకాలుగా చెప్పాడండి. 3 నియమాలు అంటే జడత్వాలు రకాలు చెప్పాడు. నియమాల కంటే రకం అని చెప్పుకుని చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ఇనర్షియా. జడత్వాలను 3 రకాలని చెప్పబడుతుందండి. జడత్వము 3 రకాలు. జడత్వము 3 రకాలు. జడత్వము 3 రకాలు. ఒకటి నిశ్చల జడత్వము. నిశ్చల జడత్వము. 2 గమన జడత్వము. గమన జడత్వము. 3 దిశా జడత్వము. 3 దిశా జడత్వము. నిశ్చల జడత్వము, గమన జడత్వము, దిశా జడత్వము. ఓకేనమ్మా? ఇది నిశ్చల జడత్వం ఇంగ్లీష్ ఏమంటారంటే ఇనర్షియా, రెస్ట్ ఆఫ్ ఇనర్షియా. ఏమంటారండి? రెస్ట్ ఆఫ్ ఇనర్షియా. గమన జడత్వాన్ని మోషన్ ఆఫ్ ఇనర్షియా. మోషన్ ఆఫ్ ఇనర్షియా. దిశ జడత్వాన్ని డైరెక్షన్ ఆఫ్ ఇనర్షియా. డైరెక్షన్ ఆఫ్ ఇనర్షియా. ఇది మనకి జడత్వంలో రకాలండి. ఓకేనమ్మా? జడత్వం అంటే బాహ్యబలం శూన్యమైతే వస్తువు యొక్క స్థితి మారదు. ఆ స్థితి మారకుండా ఉండే ధర్మమే మనకి జడత్వం. ఇన్హెరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆఫ్ గివెన్ I mean that in absence of the external force acting on the body, it is known as the inertia. It is known as the inertia. అర్థమైందమ్మా? M is equal to F/A ఫార్ములా ఇది. జడత్వం ఎన్ని రకాలమ్మా? 3 రకాలు. నిశ్చల జడత్వము, గమన జడత్వము, దిశ జడత్వము. నిశ్చల జడత్వము. నిశ్చల జడత్వం అంటే వస్తువుకి పై పనిచేసే బాహ్యబలం 0 అని చెప్తున్నాం. ఎప్పుడు వస్తువు మీద వస్తువు గమన స్థితిలో ఉంటే బాహ్యబలం 0 అయితే వస్తువు నిశ్చల స్థితిలో ఉండే వస్తువు నిశ్చల స్థితిలో ఉంటుంది, గమనంలో ఉండే వస్తువు గమనంలో ఉంటుందని చెప్తాను. జడత్వ ధర్మం అని చెప్పాము. ఇక్కడ వస్తువు నిశ్చల స్థితిలో ఉండేటప్పుడు వస్తువుకి గల ధర్మము ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పబడేదే నిశ్చల జడత్వం. నిశ్చల జడత్వం వస్తువు యొక్క ధర్మం. ఇన్హెరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఆఫ్ ది బాడీ at which in rest position. At which in rest position. మరి ఇక్కడ నిశ్చలంగా వస్తువు ఉండేటప్పుడు వస్తువు మీద బలం అకస్మాత్తుగా కలిగితే లేదా అకస్మాత్తుగా ఆపాదిస్తే కలగజేస్తే వస్తువు యొక్క స్థితి ఏ విధంగా మారుతుందని చెప్పబడే కాన్సెప్ట్ ఇక్కడ నిశ్చల జడత్వంలో మనము గమనించవచ్చు. మనకి నిశ్చల జడత్వానికి, గమన జడత్వానికి, దిశా జడత్వానికి మూడింటికి కూడా కామన్ ఎగ్జాంపుల్గా బస్సు ప్రయాణం గురించి చదువుకుంటామండి. మీరు ఎప్పుడైనా వినుంటారు బస్సు ప్రయాణం అంటే బస్సులో ఆగి ఉన్న బస్సు ఇంకా బాగుందండి. ఆగి ఉన్న బస్సు అంటే రెస్ట్ పొజిషన్లో ఉన్న బస్సులో ఆగి ఉన్న బస్సులో సీటు
పైన ఒక వ్యక్తి కూర్చున్నాడు. సీటు పైన సీట్లో తెలుగు పరిభాషలో స్పష్టమైన మనము క్రియా విధానం పాటించకపోతే తప్పైపోతుంది. సీటులో ఒక వ్యక్తి కూర్చున్నాడు ఇన్ రెస్ట్ పొజిషన్. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది, అతని యొక్క కాళ్ళు లేక పాదం అంటే అడుగు భాగం, అంటే కాలు యొక్క అడుగు భాగాన్ని పాదం అంటామండి. ఆ పాదము బస్సు యొక్క ఫ్లోర్తో స్పర్శలో ఉంటుంది. అంటే వ్యక్తి పాదాలు బస్సు యొక్క అడుగు భాగం ఫ్లోర్తో స్పర్శలో ఉంటాయి. ఏమవుతుందండి, బస్సు అకస్మాత్తుగా స్టార్ట్ అయింది అనుకోండి, అంటే అకస్మాత్తుగా బయలుదేరిన స్టార్ట్ అయినా ఏమని చెప్పుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, అవసరమైన త్వరణం కంటే ఎక్కువ త్వరణము వస్తువుకు అందజేయబడుతుంది. అవసరమైన త్వరణం కంటే ఎక్కువ త్వరణము వస్తువుకి అందజేయబడడం వలన ఎక్కువ ఘర్షణ పాదాల మీద పనిచేస్తుంది. ఏమవుతుందమ్మా, ఎక్కువ ఘర్షణ పాదాల మీద పనిచేస్తుంది. దాని యొక్క ప్రభావం వలన మనిషి వెనక్కి ఒకసారి తూలుతాడు. ఏమవుతుంది, మనిషి వెనక్కి ఒకసారి తూలుతాడు. వెనక్కి తూలుతాడే కరెక్ట్ అండి. అక్కడమ్మా బస్సు అకస్మాత్తుగా ప్రయాణము ఆరంభిస్తే వెనుకకి వ్యక్తి వెనుకకు తూలుతాడు. వెనక్కి పడతాడు, వెనక్కి తూలుతాడు, వెనక్కి జారుతాడు. ఇవన్నీ ఏ పదమైనా ఉపయోగించవచ్చండి. వెనక్కి తూలుతాడు అంటే కరెక్ట్ వర్డ్ అయినా ప్రాబ్లం లేదు. వెనక్కి తూపుతాడు. ఓకేనమ్మా? ఇంకా ఒక మంచి ఎగ్జాంపుల్ ఉందండి. మన హై స్కూల్ విభాగంలో మన సార్లు చిన్న ప్రయోగం చేయించే అవకాశం ఉండే కాన్సెప్ట్ అనేది. ఒక సీసా తీసుకున్నాం. వాటర్ సీసా. ఈ సీసా మీద ఒక ప్లాంట్, ఒక అట్ట ఉంచాం. సీసా మీద ఏముంచామండి, అట్ట లేక ప్లాంట్ ఉంచాం. దీనిపైన ఒక కాయిన్, ఒక గోలి పిట్లాడుతుంది కదా, అటువంటి గోలి ఒకటి ఉంచారు. ఇక్కడ గోలి అంటే ఇప్పుడు వ్యవస్థ అంతా ఎలా ఉందండి, నిశ్చల స్థితిలో ఉంది. మనము ఈ అట్టని ఇలా లాగామనుకోండి సైడ్. ఈ అట్టను లాగితే గోలి వెంటనే పడుతుంది. అది నిశ్చల జరగడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి గోలీ కాబట్టి గోలీ కానీ కాయిన్ కానీ ఏదో ఉంచవచ్చు. అంటే మనకి కాంపిటేటివ్ పరీక్షలు అడిగే ప్రశ్నలుగా ఉంటుంది. ఒక సీసా మూత మీద ఒక అట్ట ఉంది, దానిపైన ఒక రూపాయి కాయిన్ ఉంచబడింది. అట్టని బాలుడు అకస్మాత్తుగా లాగాడు. కాయిన్ లేదా గోలి అనేది సీసాలో పడిపోయింది. ఇది దేనికి ఉదాహరణ అంటాడండి. మనకి ఇవన్నీ గుర్తుంటాయి, ప్రయోగం చేస్తాం కాబట్టి ఇవన్నీ మనకి గుర్తుంటాయి. దేనికి ఉదాహరణగా మనకి రీకాల్ అవ్వదు, గుర్తు చేసుకోవాలి. నిశ్చలంగా ఉన్న వాటి మీద బలము ప్రయోగించడం వల్ల వస్తువు యొక్క స్థానంలో మార్పు
వచ్చేది ఏదైనా నిశ్చల జడత్వమే, నిశ్చల జడత్వమే. ఓకేనమ్మా. ఇంకా మంచి ఎగ్జాంపుల్ అమ్మా మనకి ఇప్పుడు బ్లాంకెట్ అంటే ఇప్పుడు పేరు సరదాగా అఫీషియల్గా బ్లాంకెట్ అంటారు, కానీ మా ఇంటి దగ్గర అయితే టర్కీ తవ్వాలంటారండి. ఈ బ్లాంకెట్ కానీ టర్కీ తువ్వాలు కానీ టర్కీ తువ్వాలు కానీ లేకపోతే ఇది ఒక వస్తువు, ఒక బట్ట అంటే క్లాత్ తీసుకుంటే మనకి ఎండలో ఆరవేస్తాం, కొంత ధూళి పడుతుంది, కొంత ధూళి దానికి డస్ట్ అనేది పార్టికల్ ఫ్రింజెస్ దానికి ధూళి పడతాయి. దాన్ని తీసి నీవో మమ్మీయో ఇలా దులిపామనుకోండి, ఎలాగండి ఇలా దులిపితే వెంటనే డస్ట్ అనేది బయటకు వస్తుంది, డస్ట్ అనేది బయటకు వస్తుంది. నిశ్చలంగా ఉండే డస్ట్ ప్రయాణంలోకి వస్తుంది. నిశ్చలంగా ఉండే డస్ట్ ప్రయాణంలోకి రావడానికి ఎగ్జాంపుల్ ఎవరంటే నిశ్చల జడత్వము. నిశ్చల జడత్వము అంటే డస్ట్ పార్టికల్స్ ఇలా ట్రిమ్ చేయడం వల్ల మనం దూపడం వల్ల మనకి ఏమొస్తుందండి, బట్ట నుంచి బయటికి వస్తున్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. లేదు ఒక గుర్రపు బండి మీద గుర్రం మీద కూర్చున్నాం, గుర్రం మీద కూర్చుంటే గుర్రము నిశ్చల స్థితిలో ఉంది, మనం కూడా నిశ్చల స్థితిలో ఉన్నాము. మనం స్వారీ చేసే స్టైల్లో ఆ ముందుకు పట్టుకొని కళ్ళెం పట్టుకొని ఉన్నాము. గుర్రము అకస్మాత్తుగా బయలుదేరడం ప్రారంభిస్తే మనం వెంటనే వెనక్కి తోలుతాం. ఆ ఎగ్జాంపుల్ చెప్పిన ఎగ్జాంపుల్ బస్ ఎగ్జాంపుల్ రమారని సేమ్ మనకి దీన్ని ఐడెంటిఫై ఇస్తుందండి. ఇది నిశ్చల జడత్వానికి ఒక ఉదాహరణ. ఇంకా తీసుకుంటే ఒక కిటికీ, ఇది గ్లాస్ విండో అండి. కిటికీ లేక గ్లాస్ విండో అంటే ఇంకా ఒక కిటికీకి వస్తామండి. గ్లాస్ విండో ఒక గ్లాస్ బాక్స్, ఆఫీషియల్స్ కంటిన్యూ గ్లాస్ బాక్స్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది. గ్లాస్ అవతల వాళ్ళు మన ప్రిన్సిపల్ గారు కానీ లేకపోతే మన ఏఓ గారు కానీ మనం వెళ్ళి ఆఫీస్కి మన కాలేజీకి వస్తే వాళ్ళు కనిపిస్తారు గ్లాస్లో నుంచి, మనం బయట ఉంటాం. అలాంటి గ్లాస్ విండోకి ఒక పిస్టల్తో మనము పిస్టల్ని స్ట్రైక్ చేసాం అనుకోండి. పిస్టల్ని కరెక్ట్గా స్ట్రైక్ చేస్తే ఇది నేరుగా ఒక రంధ్రం చేసుకుని ఎలా వెళ్ళిపోతుంది, ఒక రంధ్రం చేసుకుని అలా వెళ్ళిపోతుంది. అది నిశ్చల జడత్వానికి ఉదాహరణ, నిశ్చల జడత్వానికి ఉదాహరణ. ఇవన్నీ మనకి నిశ్చల జడత్వానికి ఉదాహరణ అండి. 4 ఉదాహరణలు అండి. మనం చెప్పుకోవడం చాలా ఉదాహరణలు ఉంటాయి, మనం కొద్ది మాత్రం చెప్పుకోవడం జరిగింది. అలాగే మన బస్సులో కూర్చునేటప్పుడు అకస్మాత్తుగా బస్సు ప్రయాణిస్తే వెనక్కి తోలడం కానీ, అలాగే సీసాల గోళీ కానీ కాయిన్ కానీ పడ్డం కానీ, అలాగే టర్కీ తవ్వాలు లేదా తువ్వాలని మనం దొరకడం వల్ల డస్ట్ పార్టికల్స్ వెలుపలికి రావడం కానీ, లేకపోతే ఒక గుర్రం స్వారీ చేయవలసిన గుర్రం బండి మీద మనం కూర్చున్నామన్నా కూర్చుంటే గుర్రము అకస్మాత్తుగా ప్రయాణం ప్రారంభిస్తే మనం వెనక్కి తూలుతామండి. అది ఒక ఎగ్జాంపుల్ అండి. అలాగే గ్లాస్ విండో ఇక్కడ రంధ్రం కావడం అని కూడా ఒక ఎగ్జాంపుల్. మనకి ఎక్కువగా డిఫెన్స్ ఎగ్జామినేషన్ అడిగే బిట్టు ఈ రెండింటి మీదే ఎక్కువ సార్లు వచ్చున్నాయి. ఓకేనమ్మా. అలాగే మన కాంపిటేటివ్ పరీక్షకు ఉపయోగపడుతుంది. అలాగే మన బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్లో కూడా 2 మార్క్స్ పడడానికి అవకాశం ఉండే ప్రశ్న అండి. ఓకేనండి. మన నెక్స్ట్ గమన జడత్వం అండి. గమన జడత్వం అంటే ఏంటంటే ఏకరీతి గమనంలో కొనసాగిపోతున్న వస్తువు పైన బాహ్యబలం పనిచేయడం వలన వస్తువులో కలిగే మార్పు వివరించేదే మనకి గమన జడత్వం. మనము చెప్పుకున్నామండి నిశ్చల జడత్వంలో ఏం చెప్పుకున్నామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, బస్సు కదమ్మా. బస్సులో ఒక సీట్లో కూర్చున్న వ్యక్తి, అదే ఇక్కడ కూడా ఆలోచించండి. బస్సులో మనం కూర్చున్నాము, కూర్చొని బస్సు ఏకరీతి గమనంలో ప్రయాణం చేస్తుంది. అంటే 60 km/h లేదా 70 km/h ఒకే ఏకరీతి గమనం. యాక్సలరేషన్ 0 అండి, వెలాసిటీ కాన్స్టెంట్తో బస్సులో మనం ప్రయాణంలో ముందుకు నడుస్తూ ఉన్నామండి. ముందుకు ప్రయాణం నడవడం అంటే బస్సు నడుస్తుంది, మనం కూర్చున్నాం.
బస్సు ప్రయాణంలో ఉంది, బస్సులో మనం కూర్చున్నాం, సడన్ బ్రేక్ వేసాడు, టోల్ గేట్ వచ్చింది, సడన్ బ్రేక్ వేసాడుకోండి, మనం వెంటనే ముందుకు పడిపోతాం. ఏమవుతుందండి, ముందుకి పడిపోతాం. లేదా మీరు ఎక్కువగా మన ఎగ్జాంపుల్స్ గమనిస్తుంటారంటే, మనం బస్సులో చూసేటప్పుడు పిల్లడు చంటి పిల్లల్ని లేకపోతే ఒక 3-4 ఇయర్స్ పిల్లల్ని పట్టుకొని తల్లి ఇలా పట్టుకుంటుంది. ఆ సడన్ బ్రేక్ వేయడం వల్ల ఆ పిల్లడు ఏం చేస్తాడంటే ముందుకుండే సీట్ రాడ్ మీద పడిపోతాడు. ఆ పన్నుకి రక్తం వచ్చేది, మనకి ముక్కు మీద తగిలిపోవడం, లేకపోతే నుదురు మీద తగిలిపోవడం చూస్తుంటాం. అందుకే మన వాళ్ళు చెప్తుంటాడు, బస్సు సడన్గా ఆగుతుంది, గట్టి పట్టుకోండి, పిల్లలు గట్టి పట్టుకొని సైడ్ ఉంచండి అని అంటుంటారు. కారణం ఇదేనండి. అర్థమైందా? వాళ్ళకి భౌతిక శాస్త్రం మీద అవగాహన లేకపోవచ్చు, కానీ అనుభవాన్ని పెట్టి వాళ్ళు మనకు చెప్తారు. మనము భౌతిక శాస్త్ర పరిజ్ఞానంతో మనం పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. ఏంటంటే ఏదో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా, బస్సు ఏకరీతి గమనంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా బస్సు ఆగిపోతే మనం ముందుకి పడిపోతాం. బస్సు ఏకరీతి గమనంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆగిపోతే మనము మన సీటులోంచి ముందుకు తూలుతాము. ఓకేనమ్మా? ఇక నెక్స్ట్ మనకి కాంపిటేటివ్ రైల్వే బిట్ అండి. నెక్స్ట్ అపోయేది రన్నింగ్ ట్రైన్ రన్నింగ్ అవుతుంది. రన్నింగ్ ట్రైన్ అంటే ఒక 20-5 కిలోమీటర్ల/h వేగంతో ప్లాట్ఫామ్ స్టార్ట్ అయినప్పుడు కానీ, ప్లాట్ఫామ్కి వచ్చే ముందు కానీ దానికి ఉండే వేగం చాలా తక్కువ ఉంటుంది. తక్కువ వేగంతో ట్రైన్ రన్నింగ్ అవుతుంది. అక్కడి నుంచి ఒక పర్సన్ దిగాలి. రన్నింగ్ ట్రైన్ నుంచి పర్సన్ దిగేటప్పుడు ఒకేసారి రెస్ట్లోకి వచ్చేకూడదు. అప్పుడు ఏం చేయాలంటే తను ట్రైన్తో పాటుగా కొంత దూరము పరిగెట్టాలి. దిగేటప్పుడు కొంత దూరము పరిగెత్తి అప్పుడు రెస్ట్లోకి రావాలి. అప్పుడు రెస్ట్లోకి వస్తేనే మనం ఇంజూర్ అవ్వము. సడన్గా మనము రెస్ట్లోకి రావాలని ప్రయత్నం చేస్తే ఇంజూర్ అయిపోయే అవకాశము ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి. రన్నింగ్ ట్రైన్ నుంచి దుమికేటప్పుడు లేక దూకేటప్పుడు మనము కొంత దూరము పరిగెత్తి తరువాత నిశ్చల స్థితిలోకి రావాలి. మనకి ఈ బిట్ మీద, ఈ పాయింట్ మీద బిట్ ఎలా వస్తుంటే కాంపిటేటివ్ పరీక్షల్లో నీవు పరిగెడుతున్న రైలు నుంచి దూకి కొంత దూరం పరిగెత్తి నెక్స్ట్ వచ్చావు. ఇది దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు అంటారన్నమాట. మనకి ఇనిషియల్ కాన్సెప్ట్ వస్తుంది. రెస్ట్లో ఉన్నాము, రెస్ట్లోకి వచ్చాము కాబట్టి రెస్ట్ ఆఫ్ ఇనర్షియా అనుకుంటాము. కాదు, మోషన్లో ఉండే ప్రక్రియ రెస్ట్లోకి వచ్చింది కాబట్టి మన ప్రక్రియ మోషన్లో ఉంది కాబట్టి, అంటే గమనంలో ఉన్నాం కాబట్టి ఇది గమన జరుపుతాము. గమనంలో ఉండే వస్తువు యొక్క స్థితి మారుతుంది కాబట్టి గమన జరుగుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే లాంగ్ జంప్ చేసే క్రీడాకారుడు
క్రీడాకారుడు జంప్ చేసే ముందు కొంత దూరము పరిగెత్తాలి. పరిగెత్తాలి అంటే ఇక్కడ ఎందుకు పరిగెత్తాలంటే మనము ఆ గమన జడత్వంలో వచ్చే ఘర్షణని అధిగమించడం కోసం పరిగెత్తాలి. అర్థమైందా? లేకపోతే మళ్ళీ వెంటనే రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తాము, ఇంజూర్ అవుతాము. ఇంజూర్ నుంచి రక్షించుకోవాలి అంటే మనం కొంత దూరము పరిగెత్తి లాంగ్ జంప్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? గమనం యొక్క ప్రభావము నెమ్మదిగా తగ్గుతుంది. గమనం యొక్క ప్రభావం నెమ్మదిగా తగ్గడం వల్ల మనకి ఇంజూర్ అనేది తగ్గుతుంది. లేకపోతే గమనం యొక్క ప్రభావం తగ్గకపోతే మనం వెంటనే ఇంజూర్ అయిపోతాం. ఈ ప్రశ్న చాలాసార్లు డిఫెన్స్ ఎగ్జామినేషన్లో మనకి ఈ బిట్ మీద ఎన్నోసార్లు అడగడం అనేది జరిగింది. ఓకేనమ్మా? దిశ జడత్వము మనకి గురించి చెప్పుకుంటామండి. బస్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. మనము ఈ దిశా జడత్వాన్ని ఎక్కువగా బస్సు ప్రయాణంలో మనకి అనుభవం తెలుస్తుందండి. ఎక్కువగా తిరుపతి ఘాట్ రోడ్లో మనం ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ మలుపులు వస్తాయి. తిరుపతి ఘాట్ రోడ్లో అంటే కొండ దిగువ నుంచి పైన ఉండే శ్రీవారి దగ్గరికి వెళ్ళడానికి చేసే ప్రయాణంలో, పైన ఉండే శ్రీవారిని దర్శించుకుని చేసిన ప్రయాణంలో కొండ ప్రాంతానికి పైకి వెళ్ళేటప్పుడు మనకి ఈ అనుభవాన్ని మనం స్వయంగా ఆపాదించవచ్చండి. బస్సు ప్రయాణంలో మలుపులు తిరిగేటప్పుడు మనం కూడా బస్సు సీట్లో నుంచి ఇటు అటు ఈ విధంగా మనము మన యొక్క దిశని మార్చుకోవడం జరుగుతుంది అనమాట. బస్సు వాడు కుడివైపుని స్టీరింగ్ తిప్పితే మనం ఎడమవైపు జరగడం, ఎడమవైపు స్టీరింగ్ తిప్పితే కుడివైపు మనం ఆపోజిట్ డైరెక్షన్లో అక్కడ మనము మన యొక్క దిశను మార్చుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఎగ్జాంపుల్ ఏంటంటే మలుపుల వద్ద, మలుపులు అంటే టర్నింగ్స్ అండి. మలుపుల వద్ద టర్నింగ్స్, టర్నింగ్స్ వద్ద బస్సు తిరిగితే బస్సులో ఉన్న మన యొక్క దిశ మారును. అలాగే గ్రైండింగ్ స్టోన్ అంటే ఏదైనా మిక్సింగ్ చేసేటప్పుడు ఆ స్టోన్కి మనకి స్పార్క్ చూస్తాం, ఇంకా మెరిసినట్టుగా కనిపిస్తుంది. ఆ మెరిసినట్టుగా కనిపించడానికి గల కారణం ఏంటంటే దిశా జడత్వం. లేదా ఒక దారానికి ఒక చివర ఒక స్ట్రింగ్ చివర ఒక రాయిని కట్టి మనం స్ట్రింగ్ ఇలా తిప్పితే ఆ స్ట్రింగ్ బ్రేక్ అవ్వడం కూడా మనం గమనిస్తుంటాము. వీటన్నిటికీ ఇవన్నీ కూడా గల కారణం అంటే ఆ స్ట్రింగ్ బ్రేక్ అవ్వడం మనం గమనిస్తుంటామండి. దీనికి గల రీజన్ ఎవరంటే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఇనర్షియా అంటే జడత్వము, డైరెక్షన్ అంటే దిశ. మనము గమన జడత్వం దగ్గర ఇంగ్లీష్లో రాసేటప్పుడు తప్పు రాసామండి, చూసుకోండి. రెస్ట్ ఆఫ్ మోషన్ రాసాం, తప్పు. అక్కడ ఇనర్షియా ఆఫ్ మోషన్ అని రాయాలి. ఇనర్షియా ఆఫ్ మోషన్ రాయకుండా ఇనర్షియా ప్లేస్లో రెస్ట్ అని రాసాం, చూసుకోండి సార్. ఓకే, ఇక్కడ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ రాయొచ్చు, డైరెక్షన్ ఆఫ్ ఇనర్షియా ఏదైనా మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఓకేనమ్మా పిల్లలు, ఈరోజు క్లాస్లో మనము జడత్వం యొక్క అంశం కోసము పూర్తి స్థాయిలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేశామండి. రేపటి క్లాస్లో న్యూటన్ రెండవ గమన నియమం కాన్సెప్ట్ చెప్తూ F = ma అని ఉత్పాదన చేయడము,
ద్రవ్యవేగం అంశాల కోసము నెక్స్ట్ క్లాస్ మనము చెప్పుకుందామండి. పిల్లలు ఎవరైనా మీకు వాట్సాప్ గ్రూప్లో లేకపోతే యాడ్ అవ్వండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియోస్ చాలకపోతే ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.